పేదల భూములు లాగి వాటి ప్రచారం కల్పించి రియల్ ఎస్టేటు దందాకోరులకు ఉపయోగపడేటట్టు చంద్రబాబు నాయుడు పీరియడ్ అంతే, రాజశేఖర రెడ్డి పీరియడ్ అంతే. ఇద్దరు కూడా అదే దందా చేసిండ్రు తప్ప పెద్దగిడికి తెచ్చి పడగొట్టింది ఏమి లేదు, చేసి వాస్తవంగా జరిగింది ఏమి లేదు. ఈరోజు ఎవరి ప్రయత్నం లేకుండానే ఇంత పెద్ద ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్. ఇన్వెస్ట్మెంట్ రీజన్ క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి హంగులు కావాలి. ఆ హంగులు అన్నీ ఉన్న నగరం హైదరాబాద్. ఎందుకు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. దీన్ని 2-3 దిక్కులు పెడతామని చెప్తున్నారు. రెండు వివేకర్ 2-3 దిక్కులు ఏంది? హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి ప్లేసెస్ కొన్ని వాళ్ళు లొకేట్ చేసిండ్రు. ఇటు మహేశ్వరం కానీ, ఇటు మాదాపూర్ కానీ, అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిక్కు కానీ, ఇటు ఈస్ట్ సైడ్ ఉప్పల్ కానీ, ఇవన్నీ కూడా మాకు అందుబాటులో ఉన్న ఈ ల్యాండ్స్ అని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసిండ్రు. సో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును పెట్టే దానిలో రేపు డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం ఒక ఫెసిలిటేటింగ్ గవర్నమెంట్ ఉండి ఒక సింగిల్ విండో ఏర్పాటు చేయాలి. ఒక సంస్థ ఏర్పాటు చేయాలంటే 10 గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి దిక్కుమాలిన వ్యవస్థ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉంది. అట్లా కాకుండా ఒక సింగిల్ విండో ఉండి ఆ పెట్టుబడిదారులు వచ్చేటట్టు, వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టు 100% కరప్ట్ ఫ్రీ ఉండాలి. వాళ్ళకి ఫెసిలిటీ వాళ్ళని రప్పించాలి. ఎక్కడికంటే 100% చాలా సులభతరమైనటువంటి చట్టాలు ఉండాలి. సింగిల్ విండో డెలివరీ మెకానిజం ఉండాలి. లైసెన్స్లకు వాళ్ళు పొద్దాగా తిరగకుండా పైరవీలు చేసుకోకుండా, తర్వాత అవినీతి లేనటువంటి పరిస్థితి ఉండాలి. ప్లస్ ప్యాకేజ్ ఇచ్చేటువంటి గవర్నమెంట్ అటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం అవుతుంది రేపు. అట్లాంటి ప్రాజెక్టును పట్టుకొని ఈ విధంగా రకరకాలుగా పక్షపాత వైఖరితో, ప్రాంతీయ పక్షపాతంతో మాట్లాడడం అనేది చాలా దురదృష్టం. ఇది మొత్తం దేశమే గుర్తించింది ఇలా హైదరాబాద్. ఎంటైర్ కంట్రీ హ్యాస్ ఫెల్ట్ దట్ హైదరాబాద్ ఇస్ ది రైట్ ప్లేస్. అది ఏ బెంగళూరుకో ఏ పూనాకో పోకుండా మనకు వచ్చింది. ఇవాళ మనం గర్వపడాలి, సంతోషపడాలి. దీనిలో ఉద్యోగాలు తెలంగాణలోకి వస్తాయని ఉండదు ఇక్కడ. ఇది ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. దీనికి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే రెండు కలిసి వస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ ప్లస్ శాంజన్ రెండు కలిసి ఒకచోట వస్తున్నాయి. కాబట్టి రేపు హైదరాబాదు సిలికాన్ వ్యాలీ అండ్ షెంజన్ పుట్ టుగెదర్ ఆఫ్ ఇండియా కాబోతా ఉంది. హైదరాబాద్ ఈజ్ బౌండ్ టు బికమ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. కాబట్టి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి దీంతో పాటు ఏమవుతుంది, ఇంకా ఇతర అనేక రంగాల మీద కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ ఆపరేట్ చేస్తుంది. వేరే ఇన్వెస్టర్స్ మీద కూడా ఇది ఆపరేట్ చేస్తుంది. ఆ పద్ధతిలో జరిగేదాన్ని పట్టుకొని జయప్రకాష్ నారాయణ, ఇంకా చంద్రబాబు నాయుడు, ఇంకా కొంతమంది మాట్లాడమని నాకు చాలా బాధ కలిగించింది. అందుకోసం ప్రత్యేకంగా దీన్ని ప్రస్తావించి చెప్తున్నాను. ఇట్లాంటి వాటి మీద విషయం కక్కకూడదు. ఇది మంచి సాంప్రదాయం కాదు, హెల్దీ ఆస్పెక్ట్ కాదు ఇది. గతంలో నేను చాలా చేసిన హైదరాబాద్ ఐటీని అసలు ప్రపంచ పటంలో పెట్టింది నేనేం చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఇంత సంకుచితంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అది ఈ పరిస్థితి. ఇక రెండవ ఆస్పెక్టు పొలిటికల్ ఆస్పెక్టు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయి శ్రీరంగ నిధులు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మాటలు వింటుంటే అసలు ఆయనకు బ్రెయిన్ దొబ్బిందా, ఉన్నదా లేదా, ఏమైంది, ఏమైనా పిచ్చికిటలు లేచిపోయిందా, నాకైతే మెంటల్ బ్యాలెన్స్ పోయినట్టు అనిపిస్తా ఉంది చూస్తుంటే. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను పీటర్ను తీసుకుంటా అంటాడు ఆయన. ఏం పీటర్నా నువ్వు తీసుకున్నావు? ఎన్ని టర్నులు తీసుకుంటావు? అసలు నీ బతికి ఎన్ని టర్నులు తీసుకోవాలా? ఇంత దుర్మార్గమా? ఇలా తెలంగాణ ప్రకటిస్తే ఎన్ని టర్నులు తీసుకున్నావు నువ్వు? December 7th నాడు 2009 ఏం టర్న్ తీసుకున్నావు? December 10th నాడు ఏం టర్న్ తీసుకుంటున్నావు? మళ్ళా ఇవాళ ఏం టర్న్ తీసుకుంటున్నావు? ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని బోల్తా కొట్టించడానికి? చెప్పచ్చు కదా చంద్రబాబు నాయుడు సీదా నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకిస్తున్నానని. ఎందుకు ఢిల్లీలో పోయి చీకటి వ్యవహారాలు చేస్తున్నావు? ఎవరిని మోసగించడానికి? నోటికాడ కూడలాగాడానిక తెలంగాణ ప్రజలది? ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోయే తరుణంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలు నడుతావు. నువ్వు ఏ నోరుతో నడుతున్నావు? నువ్వు పీటర్ను ఏ పీటర్ను తీసుకున్నావు? నువ్వు ఇలా రాష్ట్రం అంటే స్తంభించిపోయింది. తెలంగాణ ఉద్యమం జరిగినాడు స్తంభించిపోలే. తెలంగాణలో 1000 మంది బిడ్డలు చచ్చిపోతుంది నీకు కనవాళ్ళే. అప్పుడెందుకో తీసుకోలేదు పీటర్ను. అప్పుడేమో రిఫ్రిజిరేటర్లో దాక్కున్నావు. ఇంతకెళ్ళి బయటికే రాలేదు అసలు నువ్వు. ఇలా పోతావు, ఆంధ్రాలో తిరుగుతావు, మళ్ళీ వెంటనే పోయి ఢిల్లీలో దుకాణం పెడతావు. ఎవరు మోసం చేయడానికి ఇది? కాబట్టి తెలంగాణ ప్రజలను కూడా నేను కోరుతున్నా, తెలంగాణ తెలుగుదేశం నాయకులకు సిగ్గు లజ్జ ఉంటే ఇంకా కూడా అలా పడి కొనసాగి సస్తారా అట్లనే దేబ్యం మొహల్లాగా? లేదు తెలంగాణ బిడ్డలైతే ఉద్యమంతో కలిసి వస్తారా ఆలోచించుకోవాలని కూడా తెలంగాణ తెలుగుదేశం నాయకులకు నేను కాల్ చేస్తా ఉన్నా. ఇంకా ఆత్మ చంపుకోకండి. ఇలా తెలంగాణ కళ సాకారమయ్యే తరుణంలో ఉన్న మీ పాపాలు కడుక్కోండి. ఆ పాపాల భైరవుని ఎంబడి ఉండి ఇంకా పాపాలు మూట కట్టుకోకండి.
ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, అతని అటిట్యూడ్ కూడా ఖండిస్తా ఉన్నా. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ నువ్వు ఏ టర్న్ తీసుకున్నావు, ఆంధ్ర టర్న్ తీసుకున్నావు, ఎవరికి తెలియదు ఇది. ఎవరి కోసం నీ కంఠశోష, దేనికోసం? 9 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రిగా, 9 ఏళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఏదో నీ ప్రతిపాదన ఏదో పెట్టచ్చు కదా, ఇట్లా ఏంది అని చెప్పచ్చు కదా. మీదికి ఏం చెప్పడు అది. లోపల మాత్రం ఆంధ్రాకి 5 లక్షల కోట్ల ప్యాకేజ్ చేయాలంటాడు. మరి తెలంగాణ నష్టపోలే, కంబైన్డ్ స్టేట్ తెలంగాణ గురించి ఎందుకు అడగవు ప్యాకేజీ, ఎందుకు నోరు రాదు నీకు? వాట్ ఈస్ ద రీజన్? అసలు ప్యాకేజీ ఇవ్వాల్సి వస్తే, నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే ఎవరికైనా ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మునిగింది తెలంగాణ, నష్టపోయింది తెలంగాణ, కష్టపడ్డది తెలంగాణ, వలసల పాలైంది మహబూబ్నగర్ జిల్లా, ఫ్లోరైడ్తో నలిగిపోయింది నల్గొండ జిల్లా. ఇది ఏం మాట్లాడకుండా ఇలా ఎందో మాట్లాడి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడడానికి కూడా ఒక అది ఉండాల. థ్యాంక్ యూ. Who is he? Who is he? Who is he? Is there a president for APNGO? He is the president. Do you endorse him? Do you endorse him? Maybe the government is senseless. I am not senseless. I am sensible. I know who is who, what is what. Our MP says they are hand in glove. They are playing the whole drama hand in hand.